బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి చుక్కలు చూపించబోతున్నారా? బీసీ రిజర్వేషన్ బిల్లుతో తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారా? జయలలిత మాదిరిగానే కేంద్రాన్ని ఇరుకున పెట్టబోతున్నారా? ఎలా చూసినా బీసీలకు రేవంత్ ఆరాధ్యుడిగా మారబోతున్నారా? అసలు బీసీ రిజర్వేషన్ అమల్లో రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి? బీసీ రిజర్వేషన్లతో బీజేపీకి పరీక్ష పెట్టిన రేవంత్. బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తే క్రెడిట్ రేవంత్ రెడ్డిదే. రిజర్వేషన్ ఆమోదించకపోతే విలన్గా మారనున్న బీజేపీ. రేవంత్ గేమ్తో డిఫెన్స్లోకి బీజేపీ నిర్ణయంపై అందరిలోనూ ఆసక్తి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన రాజకీయ చాణుక్యాన్ని ప్రదర్శించారు. బీసీ వర్గాలు ఆకర్షించడంలో భాగంగా ఆయన వేసిన అడుగులు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఇప్పుడు ఆయన వ్యూహం బీజేపీకి పెద్ద పరీక్షగా మారింది. దీంతో అసలు బీజేపీ ఏం చేస్తుందనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్ చాలా కాలంగానే పెండింగ్లో ఉంది. ఈ అంశాన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల పెంపు అనే అడుగుతో ఒకవైపు బీసీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు దీనికి కేంద్రం అంగీకరించకపోతే బీజేపీపై బీసీల్లో వ్యతిరేకత పెంచేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 1993లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తమిళనాడులో రిజర్వేషన్లను 50% పెంచి ఆ చట్టాన్ని కేంద్రం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని గట్టిగా ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇప్పటికీ తమిళనాడులో 50% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అదే తరహాలో రేవంత్ రెడ్డి కూడా 42% బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది కేంద్రం ఆమోదిస్తేనే సాధ్యమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహంతో 2 ప్రధాన పరిణామాలు ఉన్నాయి. ఒకవేళ కేంద్రం 42% రిజర్వేషన్లకు ఆమోదిస్తే మొత్తం క్రెడిట్ రేవంత్ రెడ్డికే దక్కుతుంది. బీసీల ఆశాజ్యోతిగా ఆయన నిలుస్తారు. లేకపోతే బీజేపీపై బీసీల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు లేకుండా అవుతుంది. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి నినాదంతోనే బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు అమలు కాకుంటే తెలంగాణలో బీజేపీ విలన్ అవుతుంది. అప్పుడు కూడా రాజకీయంగా లాభదాయకం మాత్రం రేవంత్ రెడ్డికి అవుతుంది. 2 సందర్భాల్లోనూ రేవంత్ రెడ్డికి రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది. రేవంత్ రెడ్డి వేసిన ఈ చెస్ గేమ్లో బీజేపీ డిఫెన్స్లో పడిపోయింది. బీసీల మద్దతు కోరుతూ రిజర్వేషన్ల అస్త్రాన్ని వినియోగించిన ఆయన వ్యూహాత్మకంగా బీజేపీని ఇరుకన పెట్టారు. బీజేపీ దీనిపై ఎలా స్పందిస్తుంది? బీసీలతో సంబంధాన్ని బలపరుచుకుంటుందా, లేక రిజర్వేషన్లు వ్యతిరేకంగా నిలబడి వ్యతిరేకత చవిచూస్తుందా? ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల మీద మాత్రమే కాదు, కేంద్ర రాజకీయాల మీద కూడా ప్రభావం చూపే కీలక అంశంగా మారింది. దీనిపై విశ్లేషకులు మాత్రం రేవంత్ రెడ్డి చెస్ గేమ్ మొదలైంది, ఇప్పుడు బీజేపీ ఈ గేమ్ను ఎలా ఆడుతుందో చూడాలి అని అంటున్నారు.